ప్రైజ్ లార్డ్ అందరికీ. మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన సరిహద్దులు విశాలపరచబడాలంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ప్రార్థన చేశాడు తన సరిహద్దులు విశాలపరచబడాలి అని. మనము కూడా మన సరిహద్దులు విశాలపరచబడాలంటే మనము కూడా ప్రార్థన చేయాలి. మనము కూడా దేవుని ఆజ్ఞలు పాటించి, దేవుడు ఏ ఆజ్ఞలైతే చెప్పి ఉన్నాడో, దేవుడు ఏ మాటలైతే చెప్పి ఉన్నాడో, దేవుని మార్గంలో నడుస్తూ, ఆయన మార్గములను పాటిస్తూ, ఆయన చెప్పినవన్నీ చేస్తూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన సరిహద్దులను కూడా విశాలపరుస్తాడు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే, ఈ వాగ్దానం మనం పొందుకోవాలంటే మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన సరిహద్దులు విశాలపరుస్తాడు. కనుక మనము ప్రార్థన చేసి మన సరిహద్దులను విశాలపరుచుకునే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.